ఒక రహస్య ప్రయోగం మనుషులను రోజుల తరబడి నిద్రపోనివ్వకుండా ఉంచి వారిని భయంకరమైన రాక్షసులుగా మార్చితే ఎలా ఉంటుంది? 1940ల చివర్లో రష్యన్ స్లీప్ ఎక్స్పెరిమెంట్ అనే ఒక భయంకరమైన కథ ప్రపంచంలో వ్యాపించింది. ఆ కథ ప్రకారం సోవియట్ శాస్త్రవేత్తలు 5 ఖైదీలను ఒక సీల్డ్ ఛాంబర్లో బంధించి వారిని ఒక నెలపాటు నిద్రపోకుండా ఉంచే ప్రత్యేక గ్యాస్ను ఉపయోగించారు. మొదట్లో అన్నీ సాధారణంగానే కనిపించాయి. ఖైదీలు మాట్లాడారు, నవ్వారు, సూచనలు పాటించారు. శాస్త్రవేత్తలు చిన్న గాజు కిటికీల ద్వారా వారిని పరిశీలించారు. కానీ కొన్ని రోజుల తర్వాత విచిత్రమైన సంఘటనలు మొదలయ్యాయి. ఖైదీలు సాధారణంగా మాట్లాడడం ఆపి మైక్రోఫోన్స్లో నెమ్మదిగా గుసగుసలు మాట్లాడడం ప్రారంభించారు. ఒక్కసారిగా ఒక ఖైదీ గంటల తరబడి అరిచాడు. చివరకు అతని గొంతు పూర్తిగా దెబ్బతింది. ఆ తర్వాత ఛాంబర్లో భయంకరమైన నిశ్శబ్దం నెలకొంది. లోపల ఉన్నవాళ్లు చనిపోయారని శాస్త్రవేత్తలు అనుకున్నారు. కానీ గాజు ద్వారా చూసినప్పుడు చీకట్లో ఖైదీలు కదలకుండా వారినే చూస్తూ నిలబడున్నారు. రోజులు గడిచే కొద్దీ వారి ప్రవర్తన మరింత భయంకరంగా మారింది. వాళ్లు పిచ్చివాళ్లలా ప్రవర్తించడం ప్రారంభించారు. కొందరు తమ శరీరాన్ని తామే చింపుకోవడం మొదలుపెట్టారు. గోడలపై రక్తం, తాకని ఫుడ్, మరణ వాసనతో ఛాంబర్ పూర్తిగా భయంకరంగా మారిపోయింది. చివరకు శాస్త్రవేత్తలు ఛాంబర్ని తెరవాలని నిర్ణయించుకున్నారు. కానీ అప్పుడే ఖైదీలు ఒకే మాట చెప్పారు: గ్యాస్ను ఆపొద్దు, మాకు నిద్ర వద్దు. సైనికులు ఛాంబర్లోకి ప్రవేశించినప్పుడు వారు చూసిన దృశ్యం అంత భయంకరంగా ఉండటంతో ట్రైన్ సైనికులే షాక్కు గురయ్యారని చెప్తారు. ఒక ఖైదీ చనిపోయి ఉండగా మిగతా వాళ్లు తీవ్రమైన గాయాలతో కూడా ఇంకా బ్రతికే ఉన్నారు. వారి శరీరాల్లోంచి మాంసం చింపబడి ఎముకలు కనిపిస్తున్నాయి. ఒక ఖైదీ తన అవయవాల చేతిలో పట్టుకుని నవ్వుతున్నాడని కథ చెప్తుంది. ఆ ఖైదీలకు అసాధారణమైన శక్తి వచ్చిందని, మందులు కూడా పనిచేయలేదని చెప్తారు. చనిపోవడానికి ముందు ఒక ఖైదీ శాస్త్రవేత్తల చెవిలో ఒక భయంకరమైన మాట చెప్పాడట: మీరు నిద్రపోయినప్పుడు మీలో దాచిపెట్టే చీకటి మేమే అని. సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ రష్యన్ స్లీప్ ఎక్స్పెరిమెంట్ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన మిస్టరీ కథల్లో ఒకటిగా మారింది. కొందరు ఇది నిజంగా జరిగిన రహస్య సోవియట్ ప్రయోగమని నమ్ముతారు. ఇంకొందరు ఇది కేవలం ఇంటర్నెట్లో సృష్టించిన హారర్ కథ అని అంటారు. కానీ ఈ కథను నిజమై ఉండొచ్చేమో అనిపించేలా చేసే విషయం దాని భయంకరమైన రియలిజం. ఇప్పటికీ లక్షలాది మంది ఈ ప్రయోగం నిజంగానే జరిగిందా లేదా అనే విషయంపై చర్చిస్తూనే ఉన్నారు. ఇంకా అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, మనుషులను నిద్ర, భయం మరియు పిచ్చి హద్దుల దాకా నెట్టితే వారసలు ఏమవుతారు?